హలో గాయ్స్, ఎలా ఉన్నారంతా? అందరికీ హ్యాపీ సంక్రాంతి. అసలు సంక్రాంతి అంటే ఏంటో తెలుసుకుందాం పడా. మా ఒకటి అడుగుతా చెప్పమా, సంక్రాంతి అంటే ఏమో, దేనికి వచ్చింది మా సంక్రాంతి అని? నవ్వద్దు, ఆన్సర్ చెప్పు. సంక్రాంతి అంటే కుటుంబం అంతా కలిసి చేసుకునే పండగ. పిండి వంటలతో, పిల్ల పాపలతో, పెద్దవాళ్ళతో కలిసి చేసుకునే పండగని సంక్రాంతి పండగ అంటారు. అంతేనా? నిజం చెప్పు, మేమో చెప్పలే కదా నీకు సంక్రాంతి ఎందుకు వచ్చిందని. సరే, ఎవరు చెప్పలేదు నీకు సంక్రాంతి? అప్పుడు వేరే వాళ్ళని అడుగుతా. పెద్దమ్మ ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పు పెద్దమ్మ. సంక్రాంతి పండుగ ఎట్లా వచ్చింది, ఎందుకు తెలుసంటే ఎట్లా తెలీదు అసలు? నీకు తెలుసా? సంక్రాంతి ఎందుకు వచ్చింది? తెలుగు సంవత్సరం దసరా కదా, ఉగాదినా? ఉగాది కదా. ఉగాది కాదు, సంక్రాంతితో మొదలవుతుంది అంతే. ఉగాది కూడా అనుకో. సంక్రాంతికి అచ్చా కొత్త సంవత్సరం వీడియోలు మాత్రం వీడియోలు తీస్తావా? కొత్త సంవత్సరము, కొత్త పంటలు, కొత్త ధాన్యాలు, కొత్త ధాన్యము. కోడి పందాలు ఎందుకు వచ్చినాయి? కోడి పందాలు ఎందుకు వచ్చినాయి? మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కాలము రెండుగా ఉంటుంది, దక్షిణాయనము, ఉత్తరాయణము. దక్షిణాయనంలో దేవతలందరూ నిద్రపోతారు, ఉత్తరాయణంలో నిద్రలేస్తారు. దేవతలు నిద్రలేస్తారంటే బ్రాహ్మీ ముహూర్తమునందు లేస్తారు, తెల్లవారుజామున 3 గంటల వేళ. దేవతలకి తెల్లవారుజాము వేళ అంటే అది పరమ పవిత్రమైనటువంటి కాలం. అందుకే ఉపనయనాలు, వివాహాలు, దేవతా ప్రతిష్టలు ఇవన్నీ ఉత్తరాయణ పుణ్యకాలంలో జరుగుతాయి. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలోకి సూర్యుడు ప్రవేశించగానే మజ్జనం దానికి ప్రాధాన్యత. సాధారణంగా స్నానం చేసేటప్పుడు ఏం చేస్తాం? చెంబుతో నీళ్లు తీసి తల మీద పోసుకుంటాం. మజ్జనం అంటే మునక వేయుట, తల మునిగేటట్టుగా స్నానం చేస్తారు. జీవనదులలో కాని పుష్కరిణులలో కాని స్నానం చేస్తూ ఉంటారు. తల ముంచి స్నానం చేస్తారు, దాన్ని మజ్జనం అంటారు. స్నానం చేసి దేవతా సంబంధంగా, పితృదేవతా సంబంధంగా, జీవ సంబంధంగా అభ్యున్నతిని కల్పించే కాలం అది మకర సంక్రమణం. పుణ్యకార్యం చేయడం నేర్చుకో, దాని వలన పొందిన పుణ్యం నీ జీవుడితో వస్తుంది. మకర సంక్రమణ పుణ్యవేళ పరమపావనమైన కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలందరూ నిద్రలేచేటటువంటి సమయం. ఆ సమయంలో నువ్వు చదివే ఒక స్తోత్రం, నీ ప్రదక్షిణం, నీ నమస్కారం, నీ భగవన్నామోచ్చారణం నిన్ను కాపాడతాయి. Follow for more videos.